షలోమ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ జలపాతాలన్నీ చూస్తున్నప్పుడు ఒక వాక్యం నాకు గుర్తొచ్చిందండి. ఏంటి అంటే కీర్తనకారుడు రాసిన కీర్తనలు 42వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా ఉందండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని కీర్తనకారుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో అదే విధంగా మనమందరం కూడా యేసు కోసం ఆరాటపడేవారిగా, యేసు కోసము ఆశపడేవారిగా ఉంటే దుప్పి ఏ విధంగా అయితే తన ఆశను తీర్చుకుందో అలాగే మనం కూడా మన జీవితంలో ఉన్న ఆశను తీర్చుకోగలం. దుప్పి ఆ నీటి కోసం ఎంతో ప్రయాసపడుతుందండి. ఎక్కడుంటుంది ఆ వాటర్ అని పరిగెడుతూ ఉంటుంది. ఆ జలపాతాల దగ్గరికి, ఆ నీరు దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా నా దేవుడు ఎక్కడున్నాడు, నా దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయాలనుకున్నాడని ఆశపడినప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచు యెహోవాను నేనే అని. మన జీవితంలో ఉన్న ఆశను దేవుడి దగ్గర తీసుకొచ్చి ప్రభువా నా ఆశను తీర్చని దుప్పి ఏ విధంగా అయితే నీటి మీద ఆధారపడుతుందో మనము కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు మన ఆశను దేవుడు తీరుస్తాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఉన్న ఆశను తీర్చబడాలి అంటే దుప్పి ఏ విధంగా అయితే నీటి దగ్గరికి వెళ్తుందో మనమందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. ఆమేన్. నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే.